వింటున్నారు ఆకాశవాణి FM 101.9. నిలయంలో సమయం 4 గంటలు దాటి 4 గంటల 1 నిమిషానికి పరిగెడుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం తెలంగాణ భాషా సంస్కృతి మరియు కళలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటను నిజం చేస్తూ ఎన్నో గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలం మన తెలంగాణ. ఇక్కడ వివిధ రూపాల కళలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు మనం చూడవచ్చు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వంలా అనిపిస్తుంది. అటువంటి దానిలో తెలంగాణకి కూడా విశేష స్థానం ఉంది. పండుగలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు కొత్తదనాన్ని పరిచయం చేస్తాయి. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా పల్లె ప్రజలు జనపదులై జానపదాలను పాడుకుంటారు. అట్టి పాటలు నిజంగా శ్రమను దూరం చేస్తూ కష్టాన్ని నెట్టుకుంటూ మనసుకి ఆహ్లాదాన్ని కల్పిస్తాయి. వరి నాట్లు వేసే దగ్గర నుండి మొదలుకొని పంట కోసే వరకు జానపద గేయాలను పాడుతారు. ఇలా ఎన్నో సందర్భాల్లో అంటే విశేషం, విషాదం మొదలుకొని అన్నింటిలో వీటి ప్రాముఖ్యత గొప్పదిగా ఉంటుంది. పంట విత్తనాలు వేసేటప్పుడు, పంట చేతికొచ్చినప్పుడు పాటలు, పండుగల పాటలు, వారి పశువులకు సంబంధించిన పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ళ పాటలు, ఇది అది అని కాకుండా వారి జీవన ప్రయాణంలో భాగం చేసుకొని పాడుకునేవారు. ప్రకృతిలోని పూలతో, పూల పరిమళాలతో అనుసంధానమై ఉన్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని వందలు పాటలు వచ్చాయి. ఆ పాటలకి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. సంగీతంలోని రాగం, తాళం, పల్లవి, లయ వంటి అంశాలు ఈ పాటలతో అనుసంధానమై ఉన్నాయి. నిజానికి సాహిత్యం, నృత్యం వంటి ప్రక్రియలతో కలగలిసి ఉండడం తెలంగాణ సంస్కృతి యొక్క ప్రత్యేకత. జీవితంలోని ప్రతి సందర్భాన్ని పాటలతో, సంగీతంతో దీప్తిమంతం చేయడం జనజీవన సంస్కృతిలో అంతర్భాగం. అందుకని మీకోసం ఒక చక్కటి పాట విని ఆనందించండి. తిరిగి మళ్ళీ మనం తెలంగాణ సంస్కృతి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం.